ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. తెలంగాణ ఎఫ్సెట్ పరీక్షలు ఒక్కొక్కటి సజావుగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు పూర్తయి 4 రోజులు గడిచాయి. ఈ రోజు ప్రారంభమైన ఇంజనీరింగ్ విభాగం మొదటి రోజు పరీక్షలు పూర్తయ్యాయి. మరో 2 రోజుల వ్యవధిలో అంటే మే 11వ తేదీతో ఎఫ్సెట్ మొత్తం పరీక్షలు ముగిసినట్టే. ఈ సంవత్సరం స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఫ్రెండ్లీగా వీలైనన్ని కొత్త విధానాలను అన్ని రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉభయుల అభిమానం చూరగొంది. దీనిలో భాగంగానే ఎఫ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ పై అభ్యర్థులు గుర్తించిన జవాబులకు ఎన్ని మార్కులు వస్తున్నాయన్నది చెప్పేశారు. ఎఫ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు వెల్లడించడానికి కొంత వ్యవధి సహజంగానే అవసరం. అదే సమయంలో ఇతర యూనివర్సిటీలు లేదా విద్యా సంస్థల ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశం కోసం పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు ఎఫ్సెట్ పరీక్షలో నాకు ఎంత ర్యాంకు వస్తుందనే దానిపై కంగారు పడకుండా ఉండేందుకు గాను ప్రాథమిక ఒక అంచనా కోసం గత 2 ఏళ్ల 2024 మరియు 2025 ఎఫ్సెట్లలో అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి సొంతమైన ర్యాంకుల జాబితాలు ఎఫ్సెట్ అధికారిక వెబ్సైట్ లో ప్రకటించి ఉన్నారు. ఖచ్చితంగా ఇవే మార్కులు అదే ర్యాంకులు అభ్యర్థులకు వస్తాయనేది లేనప్పటికీ కాస్త ఇటో అటో తాము స్కోర్ చేసిన మార్కులకు ఏ ర్యాంకులో నేను నిలబడగలను, సదరు ర్యాంకుతో నేను ఇష్టపడిన ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సొంతం చేసుకోగలనా లేదా అనే అపోహలను పటాపంచలు చేసే అవకాశము లేకపోలేదు. 2024 ఎఫ్సెట్ ఇంజనీరింగ్ టాపర్ అభ్యర్థికి 160 మార్కులకు గాను 155.63% మార్కులు సొంతమయ్యాయి. అదే సంవత్సరం అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలో 160 మార్కులకు గాను 146.44% మార్కులు టాపర్ అభ్యర్థి సాధించి ఉన్నారు. ఇదే మార్కుల విషయంలో 2025 ఎఫ్సెట్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 160 మార్కులకు గాను 150.05% టాపర్ అభ్యర్థి సాధించాడు. ఇక అదే సంవత్సరం అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలో 160 మార్కులకు గాను 141.68% మార్కులు టాపర్ అభ్యర్థి సాధించి ఉన్నారు. ఇచ్చట 2 విభాగాలలోనూ టాపర్ అభ్యర్థుల మార్కుల వ్యత్యాసాన్ని గమనిస్తే 5 మార్కుల తేడా కనిపిస్తుంది. దీనిని బట్టి 2024 ఎఫ్సెట్ ప్రశ్నాపత్రం కంటే 2025 ఎఫ్సెట్ ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిందని భావించవచ్చు. ప్రతి ఏటా ఏ సెట్ ప్రశ్నాపత్రం అయినా ఒకటే స్టాండర్డ్ లో అభ్యర్థుల ముందు ప్రత్యక్షం కాదనేది సుస్పష్టం. ఇలాంటప్పుడు 4-5 మార్కుల వ్యత్యాసం టాపర్ అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే మార్కుల వ్యత్యాసం 2026 ఎఫ్సెట్ లోనూ ఉంటుందనేది సత్యదూరం అని అభ్యర్థులు గమనించాలి. ఏది ఏమైనా 2 మార్కులు అటు ఇటుగాను మరియు 4-5 ర్యాంకులు అటు ఇటుగాను వచ్చినప్పుడు తాము స్కోర్ చేసిన మార్కులకు ఎఫ్సెట్ 2026 లో ఎంత ర్యాంకు వస్తుందనేది అభ్యర్థులు ఒక అంచనాకు రావడానికి 2 ఏళ్ల ఎఫ్సెట్ ర్యాంకుల జాబితా అటు పేరెంట్స్ కి ఇటు అభ్యర్థులకు ఉపయోగపడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇచ్చట కొన్ని మార్కులు వాటికి ర్యాంకులు 2 ఏళ్లలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025 ఇంజనీరింగ్ విభాగంలో 75 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన అభ్యర్థులకు 2614 నుంచి 3995 ర్యాంకులు సొంతమయ్యాయి. ఇక 2024 ఎఫ్సెట్ లో ఇదే 75 మరియు అంతకంటే ఎక్కువ 79 వరకు మార్కులు స్కోర్ చేసిన అభ్యర్థులు 3707 నుంచి 5459 ర్యాంకుల మధ్య నిలిచారు. ఈ ఒక్క కేటగిరీలోనే 2 ఏళ్లలో పైన తెలిపిన సమాన మార్కుల మధ్యలో 1464 ర్యాంకుల తేడాను అభ్యర్థులు గమనించవచ్చు. అంటే దాదాపుగా 1500 ర్యాంకులు అటు ఇటుగా వచ్చినప్పటికీ తాము స్కోర్ చేసిన మార్కులకు ఏ ర్యాంకు వద్ద నిలబడగలననే ఒక కొత్త ఆశ అభ్యర్థుల వశం కావడం ఇచ్చట ప్రత్యేకం. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో ఎఫ్సెట్ 75 మరియు ఆపై మార్కులు 79 వరకు సాధించిన అభ్యర్థులు 2025 ఎఫ్సెట్ లో 2727 నుంచి 4628 ర్యాంకులు సాధించి ఉన్నారు. అదే 75 మరియు ఆపై 79 మార్కులతో 2024 ఎఫ్సెట్ ఇదే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 4436 నుంచి 7012 ర్యాంకులు సాధించి ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇవే మార్కులు పొందిన సమాన అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల తేడా 2384 గా ఉండింది. ఇచ్చట ఇప్పటికే అభ్యర్థులకు అర్థమై ఉంటది. ఎఫ్సెట్ 2 వేరు విభాగాల ఎంట్రన్స్ పరీక్షలు, రెండింటికి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. చివరగా ప్రశ్నాపత్రము సిలబస్ సైతం వేరనేది ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. ఇలా 10 మార్కుల వ్యత్యాసంలో 2 ఏళ్ల ఎఫ్సెట్లలో ఇంజనీరింగ్ విభాగంలో 500 నుంచి 1000 వరకు మొదటి 4-5
10 మార్కుల వ్యత్యాసం వరుసలలో కనిపిస్తుండగా చివరి 10 మార్కుల వరుసలలో 5,000 నుంచి 10,000 వరకు ర్యాంకులు మారుతూ అభ్యర్థులకు వస్తున్నాయని తెలుసుకోవచ్చు. అదే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంలో 1000 నుంచి 2,000 వరకు ర్యాంకుల తేడా అభ్యర్థులు 10 మార్కుల వ్యత్యాసంలో కనిపిస్తుందనేది 2 ఏళ్ల జాబితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కొసమెరుపు ఏమంటే ఏ ర్యాంక్ అయినా నాకు బెస్ట్ అని ఫీల్ కావడం అటు అభ్యర్థులు ఇటు పేరెంట్స్ వంతు అవుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ. ఎప్పటికప్పుడు పరీక్ష అంశాలపై తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీని టీవీ. థ్యాంక్ యూ.